హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారండి. చూడండి ఈరోజు మీకైతే ఒక గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాను. ఎవరో కాదండి మా పింకీ. ఇవి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాయి కదండి, పింకీ జూలీ అని. నేను ఆల్రెడీ వాటి వీడియోలు అయితే పోస్ట్ చేశాను. చాలా రోజులైందండి మా పింకీ నా దగ్గరికి వచ్చి. ఇవాళ అయితే అది నా దగ్గరికి అయితే వచ్చేసింది. 3 floors అయితే ఎక్కి పైకి వచ్చిందండి. నేను పైన వాకింగ్ చేస్తూ ఉన్నాను. పాపం దానికి ఎంత గస వచ్చేసిందో చూడండి. దాని నాలుకైతే ఎంత పొడుగు చాపేసిందో అంత ఎక్కే లోపల దానివల్ల కాలేదు. అది లావు ఎక్కువ పాపము. వచ్చి అట్లే కూర్చునేసింది పాపము. పింకీ నా దగ్గరికి వచ్చావా నువ్వు? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు పింకీ నువ్వు? పింకీ పాపం దానివల్ల కాలేదు. గొమ్మనుండు నాన్న. దానికి ఎంత శుభ్రంగా స్నానం చేపించినా మట్టిలో దొల్లుతుంది కదండి, మొత్తం మట్టి పూసుకునేస్తుంది. మా మమ్మీ అయితే 3 daysకి ఒకసారి స్నానం చేపిస్తూనే ఉంటుంది. పాపం దానివల్ల అయితే కాలేదు పాపము. సరే కిందికన్నా తీసుకుపోయి వాటర్ అన్నా పెడదాం అనుకుంటూ ఉన్నాను. ఇంత పైకి వచ్చేసరికి ఇంకా 2 minutes వెయిట్ చేద్దాం పాపం. ఇప్పుడే కదా అది పైకి ఎక్కింది. ఏం పింకీ ఎక్కడికి వచ్చావు నువ్వు? నా దగ్గరికి వచ్చావా నువ్వు? ఎక్కడికి వచ్చావు? నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేరుగా పైకి వచ్చేసిందండి. ఒకరోజు వచ్చి నాకు తెలియకుండానే మా బెడ్రూమ్లో మంచం కింద మేము ఏసీ వేసుకుంటాం కదా, మంచం కింద దూరిపోయి పడుకునేసింది. మా అమ్మ అయితే పింకీ ఎక్కడికో వెళ్ళిపోయిందని మొత్తం వెతికేశానండి. నేనైతే తిరుపతిలో ఎక్కడెక్కడ వెతికానో నాకే తెలీదు. ఆ రోజైతే నేను చాలా బాధపడినాను. ఇంకెక్కడికో వెళ్ళిపోయింది, ఎవరో తీసుకెళ్ళిపోయారనుకున్నాను. ఆ రోజు అంతా నేను చాలా ఫీల్ అయ్యాను. అది మార్నింగ్ ఎప్పుడు వచ్చి పడుకోందో నాకు కూడా తెలీదు. నేను మధ్యాహ్నం భోంచేసి సరే బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నానండి. పడుకొని ఫీల్ అవుతూ ఉన్నాను. మంచం కింద నాకు సౌండ్ వచ్చింది. ఆమె అప్పుడే నిద్రలేసింది. ఏంది సౌండ్ వస్తూ ఉందని తొంగి చూస్తే పింకీ. మేము అంతా వెతికేసి వస్తే పోయి మంచం కింద దూరి పడుకో ఉంది. అలా చేసింది ఇది. నాకు తెలియకుండానే ఎప్పుడో మా మంచం కింద దూరేసిండే అది. నేనంటే దానికి చాలా ఇష్టం అండి. ఎప్పుడైనా నేను గుర్తొచ్చానంటే పైకి వచ్చేస్తుంది, మిది పైకి వచ్చేస్తుంది. నేను దానికి పాలు, దానికి ఇడ్లీ దోశ అంటే చాలా ఇష్టము. దానికి ఇడ్లీ కానీ ఇచ్చానంటే నేరుగా ఎత్తుకొని వెళ్ళిపోతుంది ఇడ్లీ కిందికి అయితే. ఇంకా అది నా కోసం వచ్చిందని నేను అప్పటికప్పటికే దోశ పోసి దానికి తినిపిస్తూ ఉన్నాను. తిను పింకీ. వెరీ గుడ్, తిను. చూడండి అలా తినిపిస్తే తినేసి కాసేపు నా దగ్గరుండి పాలు పోస్తే తాగేసి నేరుగా అమ్మోళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయింది. నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా పింకీ నా దగ్గరికి వచ్చిందని. జూలీ కూడా ఉందండి, దాన్ని కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఆల్రెడీ ఆ వీడియోలు పోస్ట్ చేశాను కదా, పింకీవి జూలీవి. తిను పింకీ తిను. వెరీ గుడ్. ఆమెకు తినిపియాలా, అక్కడ వేస్తే తినదనమాట. ఇంకా ఆమెని అలా అలా ప్రేమగా నిమురుతూ తినిపిస్తే తింటూ ఉంది. తిను. వెరీ గుడ్, తిను. ఓకేనా అండి. ఇవాళ మా పింకీని మీకు చూపించాలని నేను మా బాబుని వీడియో తీయమన్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్.